పార్ట్ ఆఫ్ డైలీ రొటీన్ అంటే ఫుల్ వ్లాగ్ అయితే మనం చేసాము. సో, ఆ వీడియో మీరు ఇంకెవరైనా చూడలేదనుకుంటే కింద ట్యాగ్ చేస్తాను చూడండి. ఈరోజైతే నేను 2, 3 రకాల కూరలు కాకుండా అమ్మకి ఇంకా మాకు అంటే అమ్మకి పత్తిం కూరలు వేరేగా వండుతాను కదా! అమ్మకి మాకు ఒకటే కూర తోటకూర ఫ్రై అయితే చేశాను. ఇంచుమించు తోటకూరకి మన ఆడవాళ్ళ సహనానికి దగ్గర పోలిక ఉంటుంది. అదేంటో తెలుసా? మనకి పెళ్ళికి ముందని కాదులెండి. పిల్లలు పుట్టక ముందు అంతవరకు మనకి ఓపిక, సహనం అన్నీ పీడ్స్‌లో ఉంటాయి. మనం ఫస్ట్‌లో తాలింపు పెట్టగానే తోటకూర వేస్తాం చూడండి, శిఖరంలో తాకిపోతుంది. సో, అలా ఉంటది తోటకూర. అదే మన సహనము, అలాగే మన ఓపిక. వన్స్ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ ఆలనా పాలనా చూసుకుంటూ, అందులోనూ మన ఓపికకి టెస్ట్ పెడతారే అప్పుడు ఎంత ఉంటది తెలుసా? మొత్తం ఏగిపోయిన తర్వాత ఎంత ఉంటదో అంత ఉంటది. అంతకన్నా ఇంకా తక్కువే ఉంటది. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇకపోతే కోడిపిల్లలకి మేత పెడదామని తవుడైతే కలిపేశాను. చాలా రోజులు అయిపోయింది వీటికి ఇలా మేత పెట్టేసి. అంటే తీరిక ఉండడం లేదు, వీటికి తినిపించేంత టైము ఉండడం లేదు. అందుకనే వీటికి కలిపేసి పెట్టేయడం, పడేయడం అంతే. కానీ ఈరోజు కొంచెం టైం కుదిరింది, వంట త్వరగా అయిపోయింది. అందుకే వీటితో కాసేపు స్పెండ్ చేసేసాను. వీటికి ఇలా చక్కగా కలిపేసి పెడితే అవి కూడా చక్కచక్క తినేస్తున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి పెట్టాలి, లేదంటే కొట్టుకుంటాయి. అందుకే ముందు చిన్నపిల్లలకి పెట్టాను, ఆ తర్వాత పెద్ద పిల్లలకి అయితే పెట్టాను. వీడియో నచ్చితే అలా చూస్తూ వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో చూడని వాళ్ళు కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.